హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రెపో రేటు అంటే ఏమిటి, రెపో రేటు అనేది పెరగడం తగ్గడం మనం చూస్తూ ఉంటాం కదా. ఈ రెపో రేటు పెరగడం తగ్గడం ఎందుకు జరుగుతూ ఉంటుంది, ఇది పెరిగితే తగ్గితే సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెపో రేటుపై మానిటరీ పాలసీ కమిటీ మీటింగులో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన ప్రకటన ప్రకారం ఆర్బీఐ వడ్డీ రేటు అంటే రెపో రేటును 6.5%గానే కొనసాగించాలని ఇటీవలే నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వడ్డీ రేటు యథాతథంగా కొనసాగించడం అనేది ఇది 6వసారి. అయితే అసలు ఈ రెపో రేటు అంటే ఏమిటి, దీనిని ఆర్బీఐ ఎందుకు పెంచుతుంది, ఎందుకు తగ్గిస్తుంది, ఈ వడ్డీ రేటు పెరిగితే తగ్గితే సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఈ వీడియోలో ముందుగా రెపో రేటు గురించి తెలుసుకుందాం. రెపో రేటు అంటే ఏమిటి? ఆర్బీఐ సమావేశం జరిగినప్పుడల్లా రెపో రేటు, రివర్స్ రెపో రేటు అనే పదాలను మనం వింటూ ఉంటాం కదా. ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలను తీసుకుంటూ ఉంటాయి. అనగా వాణిజ్య బ్యాంకుల వద్ద నిధులు సరిపడేంత లేనప్పుడు ఆర్బీఐ వద్ద రుణాలను తీసుకుంటూ ఉంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలను తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటునే రెపో రేటు లేదా రీపర్చేసింగ్ ఆప్షన్ రేట్ అని అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్పకాలికంగా దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంతో పాటు జీడీపీ పడిపోకుండా కాపాడేందుకు ఈ వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచడం లేదా తగ్గించడం అనేది చేస్తూ ఉంటుంది. అయితే రెపో రేటుని తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు రుణాలు తక్కువకే వస్తాయి. ఈ కారణంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేట్లను వాణిజ్య బ్యాంకులు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆర్బీఐ రెపో రేటును తగ్గించినా కూడా బ్యాంకులు సామాన్య ప్రజలకు ఇచ్చిన రుణాల మీద వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు. అంటే ఆర్బీఐ పెంచే రెపో రేటు అనేది సామాన్య ప్రజల మీద వారు తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు పెరగడం వల్ల వాళ్ళ ఈఎంఐ పెరగడంతో వారికి ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది. రుణాలు తీసుకున్న వారికే కాకుండా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వారిపై కూడా రెపో రేటు ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వారికి రుణాలు తీసుకున్న వారిలాగా కాకుండా రెపో రేటు పెరిగితేనే వారికి లాభం ఉంటుంది. రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి ఇచ్చే వడ్డీ రేటును పెంచుతూ ఉంటాయి. నెక్స్ట్, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి? రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉందని భావిస్తే రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఇది రెపో రేటు కన్నా కాస్త తక్కువగా ఉంటుంది. రివర్స్ రెపో రేటు శాతాన్ని గతంలో రెపో రేటు వడ్డీ శాతానికి సంబంధం లేకుండా నిర్ణయించేవారు. 2011 నుంచి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో ఆర్బీఐ దీనిని రెపో రేటుతో అనుసంధానం చేసింది. రెపో రేటు పెరిగినప్పుడల్లా రివర్స్ రెపో రేటును దానికంటే 1% తక్కువ ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7% ఉంటుందని, ప్రస్తుతం 5.4% ఉన్న ద్రవ్య రేటు వచ్చే సంవత్సరం 4.5%కి తగ్గొచ్చని అంచనా వేసింది. ప్రైవేటు మూలధన వ్యయాలు మెరుగవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7%గా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా రెపో రేటు అంటే ఏమిటి, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి, రెపో రేటు పెరిగితే తగ్గితే సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.